హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే శబరిమల ఇష్యూకి సంబంధించి. సో ఈ శబరిమల ఇష్యూకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు అన్నటువంటి తీర్పు ఇచ్చిందో దాన్ని మళ్ళీ రివ్యూ చేయబోతోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ శబరిమల ఇష్యూ ఏమైంది, ఏం జరుగుతోంది అన్నటువంటిది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అన్నటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు ఏర్పాటైంది. సో 2018లో ఏదైతే ఈ యొక్క శబరిమల ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగిందో, దాని తర్వాత చాలా ప్రొటెస్టులు ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ దీన్ని రివ్యూ చేయటం కోసం ఇలా 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో చూడండి, 2018 జడ్జిమెంట్‌కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు రివ్యూ చేయబోతూ ఉన్నారు. సో ఏమైంది, సోషల్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఇప్పుడు దీనికొచ్చేసింది. ఏమైందన్నటువంటిది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శబరిమల టెంపుల్‌కి సంబంధించి చూసుకుంటే దీని లొకేషన్ ఎక్కడుంది? కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ దగ్గర ఉందన్నమాట, వెస్టర్న్ ఘాట్స్‌కి సంబంధించి. సో డైటీ ఎవరు? అయ్యప్ప స్వామి. సో ఇక్కడ యూనిక్ ప్రాక్టీస్ ఏంటి అంటే 41 రోజుల పెనెన్స్ అన్నటువంటిది చేపట్టడం ద్వారా దాని తర్వాత అంటే దీక్ష చేపట్టి 41 రోజులు దాని తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే బిలీఫ్ ఏంటి? లార్డ్ అయ్యప్ప ఎవరైతే ఉన్నారో ఈయన బ్రహ్మచారి, సెలిబేట్ అన్నట్టుగా అందులోను ఉమెన్‌ని ఎవరైతే 10 నుంచి 50 ఇయర్స్ ఉంటారో వాళ్ళని టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వకుండా బ్యాన్ చేయటం జరిగిందనమాట. అది ఎప్పటినుంచో ఉన్నటువంటి కష్టం. సో ఉమెన్ 10 నుంచి 50 ఉన్నటువంటి వాళ్ళని బ్యాన్ చేయటం జరిగింది ఎంటర్ అవ్వకుండా. ఇది టెంపుల్‌కి సంబంధించి. అయితే జ్యుడిషియల్‌గా ఇప్పుడు ఈ టెంపుల్‌కి సంబంధించి జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవుతూ వచ్చిందా? సో అది ఎలా జరిగింది? దీని యొక్క టైమ్ లైన్ ఏంటి అన్నటువంటిది సింపుల్‌గా చూస్తే 1991లో కేరళ హైకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. ఏమని? అప్‌హెల్ చేసిందనమాట. ఈ ప్రాక్టీస్ అన్నటువంటిది కరెక్టే అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2006లో సుప్రీంకోర్టులో మళ్ళీ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అన్నటువంటిది ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ వేయటం జరిగింది. సో అప్పుడు కూడా సేమ్ అనమాట, ఈ ప్రాక్టీస్‌ని అప్‌హోల్డ్ చేయటం జరిగింది. దాని తర్వాత 2018లో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. 5 జడ్జ్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. అది 4:1 రేషియోలో అనమాట. సో చూడండి, కస్టమ్ కెన్ నాట్ ఓవర్ రైట్ ద ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కుల్ని ఏ ఆచారము అన్నటువంటిది పక్కన పెట్టలేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఈ కస్టమ్ అన్నటువంటిది కొన్ని ఫండమెంటల్ రైట్స్‌ని వైలేట్ చేస్తోంది అన్నట్టుగా కూడా చెప్పారనమాట. ఏంటవి అంటే, ఒకటి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, తర్వాత ఆర్టికల్ 15 నాన్ డిస్క్రిమినేషన్, తర్వాత ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆ తర్వాత ఆర్టికల్ 51AE అంటే డ్యూటీ టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరగేటరీ టు ఉమెన్ అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్స్ అన్నిటినీ కూడా వైలేట్ చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇలా ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటివి ఇక్కడ వైలేట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఉమెన్ ఎంట్రీ అన్నటువంటిది కరెక్ట్ అన్నట్టుగా ఉమెన్ ఎంట్రీని ఇక్కడ చెప్పటం జరిగిందనమాట. సో దాని తర్వాత ఏమైంది? ప్రొటెస్ట్లు అన్నటువంటివి జరిగాయి. దాని తర్వాత 2019లో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ ఇష్యూని ఒక పెద్ద బెంచ్‌కి తీసుకెళ్లాలి అన్నట్టుగా నిర్ణయం కూడా చేయటం జరిగింది. సో 2020లో 9 జడ్జ్ బెంచ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారనమాట. మొత్తం 7 కాన్స్టిట్యూషనల్ క్వెషన్స్ అన్నటువంటివి వాటి ముందు పెట్టడం జరిగింది. సో ఈ 9 జడ్జ్ బెంచ్ త్వరలో విచారణ అన్నటువంటిది చేపట్టబోతోంది. మరి ఇక్కడ ఒకసారి చూస్తే అసలు ఏమేం కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే, ఒకటి ఈక్వాలిటీ వర్సెస్ రిలీజియస్ ఫ్రీడమ్. మనకి మన యొక్క రిలీజియన్ని ఫ్రీగా మనం దాన్ని పాటించేటటువంటి హక్కు అన్నటువంటిది మనకి రాజ్యాంగం ఇచ్చింది. బట్ ఇక్కడ ఈక్వాలిటీ అంటే ఏంటి? దీంట్లో కష్టం ఏమని చెప్తుంది? 10 నుంచి 50 సంవత్సరాల ఉమెన్‌ని అలో చేయొద్దు అని చెప్పేసి. బట్ ఈక్వాలిటీ ఏమంటుంది? ఆర్టికల్ 14 కింద అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్తుంది. సో అదొకటి. అలాగే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో, అంటే ఏ డాక్ట్రైన్‌కి సంబంధించి అంటే ఏ రిలీజియన్‌కి సంబంధించి ఏదైనా ఒక ప్రాక్టీస్‌ని గనక రిమూవ్ చేస్తే అప్పుడు ఆ యొక్క రిలీజియన్ ఎసెన్షియాలిటీలో ఆల్టరేషన్ వస్తే దాన్ని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేసి పిలుస్తామన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాక్టీస్ అన్నటువంటిది మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దాన్ని గనక తొలగించేస్తే అప్పుడు ఆ రిలీజియన్‌లో ఏదన్నా మార్పు అన్నటువంటిది వస్తుందా? వస్తే దాన్ని ఎసెన్షియల్లీ రిలీజియస్ ప్రాక్టీస్ అంటాం. రాకపోతే ఎసెన్షియల్లీ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు ఇది అన్నట్టుగా చెప్పటం జరుగుతుంది. సో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అయితేనేమో స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వదు. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాకపోతేనేమో స్టేట్, జ్యుడిషియరీ ఇవన్నీ ఇంటర్వీన్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, జెండర్ జస్టిస్ మరియు డిగ్నిటీ ఉమెన్‌కి సంబంధించి. అలాగే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ రిలీజియస్ కస్టమ్స్, దీనికి సంబంధించి లిమిట్స్ ఏంటి అన్నటువంటివి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 9 మంది సభ్యుల ధర్మాసనం ముందున్నటువంటి ప్రశ్నలే.
మరి ఇక్కడ చూడండి ఈ రివ్యూ ఎందుకు అవసరం? అంటే ఒకటి రిలీజియస్ ప్రాక్టీసెస్‌కి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ శబరిమల టెంపుల్ ఇష్యూకి సంబంధించి జరుగుతున్నాయో, అలాంటి ప్రాక్టీసెస్ వేరే మతంలోనూ, వేరే చోట్ల కూడా ఉంటాయి కదా! సో, వాటికి కూడా ఇప్పుడు ఈ జడ్జ్‌మెంట్ అన్నటువంటిది ఇంప్లై అవుతుంది. రెండవదొచ్చేసరికి బ్యాలెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫండమెంటల్ రైట్స్. నమ్మకం ముఖ్యమా? ప్రాథమిక హక్కులు ముఖ్యమా? అన్నటువంటి టాపిక్ ఇప్పుడు అరైజ్ అయింది. సో, దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయటానికి, దాన్ని క్లారిఫై చేయటానికి ఈ 9 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చేటటువంటి తీర్పు అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే పొలిటికల్, సోషల్ ఇంప్లికేషన్స్ అన్నటువంటివి ఇప్పుడు చాలా ఉన్నాయి. ఈ శబరిమల ఇష్యూకి సంబంధించి కేరళలో ఈ వర్డిక్ట్ ఏదైతే ఇచ్చారో దాని తర్వాత చాలా ఇబ్బందులు, ప్రొటెస్ట్‌లు ఏవేవో చేశారు కదా! సో, వాటి నేపథ్యంలో సిగ్నిఫికెన్స్‌ని సంపాదించుకుంది ఈ యొక్క రివ్యూ అన్నటువంటిది. మరిప్పుడు 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ శబరిమల ఇష్యూకి సంబంధించి ఏం తీర్పిస్తుంది అన్నటువంటిది మనం వేచి చూడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.